నారా లోకేష్ కాదు, నారా లవ్ క్యాష్ అంటూ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను? అసలు అందరికి నమస్తేనండి, మీ వాసు పదిల. అంబటి రాంబాబు మాటలు మోటలేని అందరికీ తెలుసు. లోకేష్ బాబుని విమర్శించే స్థాయి అయితే అంబటి రాంబాబుది కాదు. లవ్ క్యాషా? మరి నీదేంది? జగన్ రెడ్డిది ఏమంటారు? ఇంత మట్టికి ఒక కరప్షన్ లేనటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి కొడుకు, అది ఒక్క లోకేష్ బాబు మాత్రమే. రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ రెడ్డి 1,00,000 కోట్లు పైన దండుకున్నాడు. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. సుమారు 30 కేసుల్లో ముద్దాయి, 15 కేసులో 13 కేసులో ఏమన్నా ముద్దాయి జగన్ రెడ్డి. మరి జగన్ రెడ్డిని ఏమనాలి చెప్పు అంబటి రాంబాబు? నీ మాటలు చూస్తే నీకు పిచ్చి పరాకాష్ట. మొన్న నువ్వు జగన్మోహన్ రెడ్డితో పాటు లండన్ వెళ్ళాల్సింది నాకు తెలిసి. ఎందుకు అంటున్నావంటే ఈ మాట, లవ్ క్యాష్ అని నువ్వు ఎప్పుడైతే మాట్లాడావో నీ యొక్క పరిజ్ఞానం ఎంత పని చేస్తుందో తెలుస్తుంది. అంబటి రాంబాబు చెప్తున్నాం, నీకు హరికృష్ణ చెప్పాడు అంటున్నారు. హరికృష్ణ గారు నీకు చెప్పాడు. హరికృష్ణ గారిని ఎప్పుడన్నా ఒక్కసారైనా కలిసావా? పోనీ హరికృష్ణ గారికి నీకే చెబుతారు, నువ్వు పెద్ద మేధావి కదా. సిగ్గు శరం లేకుండా ఈ అంబటి రాంబాబు గంట అరగంట అని బతికిన సంజన అని బతికినటువంటి అంబటి రాంబాబు కుల రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు లవ్ క్యాష్ అని మొదలుపెట్టావు. అసలు నీకు ఎక్కడ పని చేయాలో తెలీదు, ఏ కాన్సెన్సీయో తెలీదు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని చెప్తున్నావు. అంబటి రాంబాబు మొన్న ఇంటి మీద దాడి చేస్తేనేమో కాపులందరూ ఏకం కావాలంటాడు, నువ్వేమో పిల్లనిచ్చేది అందరినేమో కమ్మోళ్ళకి. అటు కమ్మోళ్ళు కావాలి, ఇటు కాపులు కావాలి. ఓట్లప్పుడు కమ్మోళ్ళు కావాలి. నీతో మీ ఇంట్లో ఆస్తులు పెంచుకోవడానికి కమ్మోడు కావాలి. కానీ గొడవ అయితే మాత్రం కాపులు రమ్మంటావు బలోమని. మేము కాపు సోదరులు కూడా చెప్తున్నాం, వీడు కాపు ముద్ర పెట్టుకొని ఏది పెడితే అది మాట్లాడితే. ఆనాడు మొన్న చంద్రబాబు నాయుడు గారి సతీమణిని మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి అమ్మగారి గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి బూతుల గురించి మాట్లాడినా వీడింటి మీద మేము దాడి చేయకూడదు. ఇట్లా లవ్ క్యాషు ఉత్త మాటలు మాట్లాడుతున్న అంబటి రాంబాబు గారిని మేమేం చేయకూడదు. మేము అందరూ చెప్తున్నాం, కులాల ప్రస్తావన రాకూడదు. కానీ ఇలాంటి కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటటువంటి అంబటి రాంబాబు చెప్తున్నావు, నువ్వు లవ్ క్యాష్ అంటే నీకు సినిమానేనమ్మా అంబటి రాంబాబు. నోరు అదుపులో పెట్టుకొని దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే తీసుకొని రా. ఏది పెడితే అది మాట్లాడటం, చచ్చిపోయినటువంటి స్వర్గీయ హరికృష్ణ గారి గురించి ఆయన ఏదో నీకు చెప్పాడని మాట్లాడుతుంటే మాత్రం అంబటి రాంబాబు కుటుంబాన్ని ఈడుస్తాం రోడ్డు మీదకి. అంబటి రాంబాబు చెబుతున్నాం, మరి ఒక్కసారి నీ చరిత్ర చెప్పాలి అంటే రోడ్డు మీదకి వస్తావు. నువ్వు ఎవరి పిల్లలకి మీ ఆడపిల్లలు ఇచ్చావు, ఇవన్నీ కూడా రోడ్డుకి ఈడుస్తావు. మర్యాదగా నోరు అదుపులో పెట్టుకో అంబటి రాంబాబుని మరొకసారి గట్టిగా చెబుతున్నావు. అంటే ఎందుకంటారు పదే ఇక్కడ లోకేష్ గారిని టార్గెట్ చేస్తే గనక తను లైమ్ లైట్ లో ఉంటాడనే ఆలోచనతో అనుకోవచ్చు అంటారా? లేదంటే గనక తన అగ్రెసివ్నెస్ ని ప్రదర్శించడానికి అనుకోవచ్చు అంటారా ఇదంతా? ఇప్పుడు వాడు ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి ఏపీఐసీసీ చైర్మన్ ఇచ్చాడు, తర్వాత అంబటి రాంబాబుకి సత్తనపల్లిలో టికెట్ ఇచ్చారు. మొన్న ఒకసారి కలిసింది, 2 సార్లు కలిశాడు జీవితం మొత్తంలో, ఈడి 60 సంవత్సరాల కాలంలో. ఈ మొండ కూడా మాట్లాడుతుంటే ఎలా ఉందంటే, ఇప్పుడు జగన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు వీడికి, ఎందుకంటే వీడికి కులం కార్డు ఉంది కాబట్టి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, నువ్వు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి గురించే మాట్లాడు. మొండ ఏదన్నా ఉంటే లోకల్ రాజకీయాలు, వీడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా చేసి వచ్చింది, ఇరిగేషన్ మంత్రిగా ఒలగబెట్టి ఇంత కూడా చేయలే. వీడు మాట్లాడాలి, ఇంకేం లేదు. రోజు లోకేష్ బాబుని విమర్శిస్తేనో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తేనే వీడికి తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడ టికెట్ ఇస్తారనేది చెబుతారు. కాబట్టి మొన్న పదే ప్రెస్ మీట్కి వచ్చి రంకెలేసే ఆంపోతులాగా ఏది పడితే అది మాట్లాడటం. మేము చెప్తున్నాం, లోకేష్ బాబు గారి మీద మీరు మాట్లాడే మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర నీకేమన్నా గ్రాపు పెరిగిద్దేమో, కానీ జనాల్లో నీకున్న క్రేజ్ మొత్తం అంతో కొంత చచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా పోయిద్దని అంబటి రాంబాబు చెబుతూ, నోరు అదుపులో పెట్టుకోవటం నేర్చుకో అంబటి రాంబాబు. ఏది పెడితే అది మాట్లాడితే ఇంకా ఊరుకునే పరిస్థితి కూడా కాదని మనవి చేసుకుంటున్నాం. ఇదంతా ఒకే అయితే గనక మరీ ముఖ్యంగా పెమ్మసాని గారిపై పేరు నాని గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? 400 కోట్లు ఇచ్చే మంత్రివైనా నువ్వు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? పేరు నాని అడుగుతున్నా, నీ స్థాయి ఏంటి పేరు నాని? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?
నీ గురించి నిన్న పార్థసారథి గారు మీ జిల్లానే మీతో కలిసి పనిచేసినటువంటి పార్థసారథి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పేరిన్ నాని గురించి మాట్లాడాడు. ఒంగోలులో ఉన్న మైనింగ్ దోచుకోవడం కాదమ్మా పేరిన్ నాని, లేదా మీ ఆవిడని అడ్డం పెట్టుకొని మేము మళ్ళీ చెబుతున్నాం, నువ్వు ఎక్కడ బతికిపోయావంటే నువ్వు చేసిన కరప్షను సిగ్గు శరం లేక నీ స్థాయి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు, ఎక్కడ దాకా వచ్చావు. పేరిన్ నాని చెప్తున్నావు, పెమ్మసాని గారి గురించి మాట్లాడే స్థాయి నీది, నీ అర్హత ఏంటి, నువ్వేం చదువుకున్నావు. పెమ్మసాని గారు ఆ రోజు మెడికల్ ర్యాంకు టాప్లో వచ్చారు. బాగా చదువుకున్న మనిషి, ఒక డాక్టర్ వృత్తి చేసుకొని యుఎస్ వెళ్ళి ఇక్కడ కూడా బాగా మంచి ర్యాంకుతో పాస్ అయ్యాడు రా. పేరినని తెలుసుకో. పెమ్మసాని గారు అంటే ఒక బ్రాండు. ఒకప్పుడు రాజుల కుటుంబం రా పెమ్మసాని గారిది, నీదేంట్రా ఒక బంట్రోతు నువ్వు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరే ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ లో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి పంచన రోజు అడుక్కొని నువ్వు మళ్ళీ ఫ్లోర్ లీడర్గా దాని ఏమంటారు విప్పుగా సాధించావు. కాంగ్రెస్ లో ఉంటూ జగన్ రెడ్డికి రోడ్డు మ్యాప్లు చేసినటువంటి నీచ చరిత్ర అయితే ఎవరికి లేదురా. పేరిన్ నాని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కి వెన్నుపోటు పడుస్తూ జగన్ రెడ్డికి రూట్ మ్యాప్ వేసే దాంట్లో నువ్వు ఉన్నావు. నువ్వా మాట్లాడేది పేరిన్ నాని? నీ ఆవిడ మీద లైసెన్సులు పెట్టి బియ్యం రవాణా, అక్రమ రవాణా. మేము ఇంకో మాట దిగదారి చూస్తున్నాం, మీ ఆవిడతో బంగారం దిగేసి జనాల సొమ్ము దోచుకున్న చరిత్ర నీలాంటిది కాదురా మా పెమ్మసాని గారిది. రాజుల కుటుంబం నుంచి వచ్చాడు, కష్టపడి చదువుకున్నాడు, కష్టపడి ర్యాంకు తెచ్చుకున్నాడు, డాక్టర్ వృత్తిని చేపట్టాడు, యుఎస్ వెళ్ళాడు. 6,000 కోట్లు వైట్ మనీ ఉన్న ఏకైక మీ జగన్ రెడ్డి చూపించమనరా. 2004లో ఎలక్షన్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా తాకట్లో ఉందిరా, గుర్తుపెట్టుకోరా పేరిన్ నాని. రాజశేఖర రెడ్డి ఎలక్షన్ చేయడానికి డబ్బులు లేక ఇల్లు తాకట్టు పెట్టుకొని అఫిడవిట్లో షర్మిలారెడ్డి, జగన్ రెడ్డి, విజయమ్మ రాజశేఖర రెడ్డి ఆస్తులన్నీ అమ్ముకొని లోన్లు పెట్టుకొని సొంత ఇల్లు కూడా ఎలక్షన్ చేసినోడు ఈ రోజు లక్షల కోట్లు. వాడు జగన్ రెడ్డి లాగా దుర్మార్గుడు కాదు మా పెమ్మసాని గారు. పెమ్మసాని గారికి ఒక అర్హత ఉంది. పెమ్మసాని గారు 400 కోట్లు ఇచ్చారు, నువ్వు చూసావురా? పెమ్మసాని గారికి ఇప్పుడు సహాయ మంత్రి నుంచి మంత్రి పదవికి ప్రమోషన్ అవుతాడు. కేంద్ర ప్రభుత్వంలో అంత పని చేస్తాడు. పెమ్మసాని గారి పనితీరు చూసి అందరు మెచ్చుకుంటున్నారా? నీకు కళ్ళు గుట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ చూసుకొని పదే మాట్లాడితే పేరిన్ నానిగా చెప్తున్నాం. పెమ్మసాని గారి కాలి గోటికి జగన్ రెడ్డి సరిపోడు. మేము బరాబర్ చెబుతున్నాం, జగన్ రెడ్డిని చెప్తున్నాం. నీలాగా లుచ్చేవాడికి కూడా పోల్చాం. లుచ్చేవాడు అంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినాడు. జగన్ రెడ్డి పెమ్మసాని గారి కాలి గోటికి కూడా సరిపోడని మేము మనం చేసుకుంటున్నాం. నోరు అదుపులో పెట్టుకోవాలి. ముందు 400 కోట్లు ఎవరికి ఇచ్చారు? పో, కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఉంది కదా, సిబిఐకి లెటర్ రాయి. అమిత్ షా తీసుకున్నాడా, మోడీ తీసుకున్నాడా, ఎవరు తీసుకున్నారో నువ్వు పేరిన్ నాని గడి చదువుతున్నాం. మా ఎంపీ గారు, మా పెమ్మసాని గారు నిజాయితీకి మారు పేరు. అంత ధైర్యం ఉందా? చదువుతున్నా కుక్కల్లాగా ఇక్కడ మరగడం ఎందుకురా? నీకు చేతిలో ఉంది కదా. 400 కోట్లు ఎవరికి ఇచ్చారు అంటే పెమ్మసాని గారి చరిత్ర ఎక్కడా, నీ చరిత్ర ఎక్కడా? 400 రూపాయలకి నానాగడ్డి తిని స్క్రిప్టులు రాసి జగన్ రెడ్డి దగ్గర పాలేరు పని చేసినటువంటి నువ్వెక్కడా? ఒక రాజకీయ రాజుల చరిత్ర ఉన్న పెమ్మసాని గారు ఎక్కడని చెప్తూ మా ఎంపీ గారిని, పెమ్మసాని గారిని ఒక్క మాట అనే ముందు నీ బతుకు ఒక్కసారి చూసుకో. చెప్తున్నావు, జగన్ రెడ్డి కూడా మా పెమ్మసాని గారి కాలి గోటికి సరిపోడని చెప్తూ నోరు అదుపులో పెట్టుకోమని, ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రావాలని వేగ్గా మాట్లాడొద్దని, నీ పెళ్ళాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేర్చే చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. మేము మంచోళం కాబట్టి, ఆడబిడ్డ కాబట్టి మీ ఆవిడ లోపలేలా సిగ్గుండాలరా పేరిన్ నాని గారని చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ అంటే చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుంది అనే మాట కూడా మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంట? ఏది వైఎస్ఆర్ పార్టీ? 11 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు భయం. సిగ్గుందా మీకు? మాట్లాడేది ఎవడు మాట్లాడాడో తెలుసుకోవాలి ఫస్ట్. ఇది పేరిన్ నానిగా కిట్టుగాడు కలిసాడా? కిట్టు మీ ఆర్డరా, నీది అయిపోయింది అనుకున్నా, నీకు ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది, నువ్వు వెళ్ళిపోయావు, మీ కొడుకుని తెచ్చావు, కలిచాడా? జగన్ రెడ్డికి ఎంత ఓట్లు మెజార్టీ? ఎంపీకి వేసినప్పుడు సుమారు 5 లక్షల మెజార్టీ, ఎమ్మెల్యేకి వేస్తే 1,00,000 మెజార్టీ. మొన్న ఎంత వచ్చిందిరా మొండ పేరిన్ నాని చెప్పు?
60,000కు పడిపోయాడు. సిగ్గుండొద్దురా మీరు మాట్లాడటానికి. ఒంటిమెట్టు ఓడిపోయారా జెడ్పీటీసీ తెలుసా? పోనీ నాకు తెలిసి పేరిన నానిగడికి ఏం తెలియదు. అక్కడికి పోయి ఆ కాన్స్టిట్యున్సీకి పోయి గొడవ చెయ్యి, కాపులను రెచ్చగొట్టు, కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికే నువ్వు పనికొస్తావు. జగన్మోహన్ రెడ్డి నేను వాడేది అంతేరా పేరినని గుర్తుపెట్టుకో. వైఎస్ఆర్సీపీ పార్టీకి కడు కాదు, జగన్ రెడ్డికి ఉచ్చ పోసుకుంటున్నాడు. లోకేష్ బాబు డైరీ ఓపెన్ చేస్తుంటే ఉచ్చ పోసుకొని మొన్నటిదాకా బెంగళూరులో ఉన్నాడు, ఇప్పుడు పోయి మళ్ళీ హైదరాబాద్ చేరాడు మీ నాయకుడు. నీకు మేం కాదురా భయపడుతుంది, భయపడే వాళ్ళు ఎవరో మాకు తెలుసు. 2 ఏళ్ళ నుంచి నక్కి ఉన్నారు, బయటకు వస్తున్నారు. మేము మళ్ళీ ఒకసారి ఇట్లా అన్నాం అనుకోరా మొత్తం బొలోమని పోతాడు. మీ జగన్ రెడ్డికే ఉచ్చ గారిపిస్తున్నాం. ఒంటిమిట్టలో ఉచ్చ గారిపించాం, పులివెందుల్లో ఉచ్చ గారిపించాం. గుర్తుపెట్టుకోరా బొడుద్దాయి. మేము మళ్ళీ చెబుతున్నాం పేరునని. భయం అంటే ఏందో నీకు తెలియాలంటే ఆగు, ఒక్క నిమిషం ఆపుతాము, భయం తెలియజేస్తాం. నీతి పక్కన తెలుగుదేశం పార్టీ ఉంది, అన్యాయం అక్రమాలు దుర్మార్గాల పక్కన ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరిని వాడుకొని కులాల మధ్య, రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య, జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో చేయాలనుకుంటున్న జగన్ రెడ్డికి ఇప్పుడు ఉచ్చ పడుతున్నాయని చెప్తూ సైలెంట్గా ఉన్నానమ్మా.